నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ఇండస్ట్రీలో స్నేహ గారి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన అందం గాని, అభినయం గాని, తన వినేయత గాని, లేకుంటే తను మాట్లాడే మాటలు గాని అలా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎవరితోని ఎలా మాట్లాడాలి అనేది తనకు బాగా తెలిసినటువంటి మాట ఇది. ఎందుకంటే తను చేసినటువంటి సినిమాలు 'శ్రీరామదాసు' గాని, 'రాధా గోపాలం' గాని ఇవన్నీ ఫ్యామిలీ జోనర్‌కి సంబంధించినటువంటి సినిమాలు. ఎప్పుడు కూడా ఆమె ఎక్స్‌పోజింగ్ చేసినట్టు నాకు తెలిసైతే చాలా తక్కువ సినిమాలు కూడా ఉన్నాయి. ఆమె ఎప్పుడైనా గూడా ఒక కథను ఎంచుకునేటప్పుడు ఫ్యామిలీ జోనర్ ఉందా అనేది మాత్రమే చూస్తుందని నేను విన్నాను. ఎందుకంటే ఆమె ఆడియన్స్‌కు ఎంత దగ్గరగవుతే అంత ఆమెకున్న నటన గాని, ఆమెకున్నటువంటి ఆ విధేయతను గాని చాటుకోవడానికి బావుంటుందని ఆమె నమ్ముతుంది. అలాంటి సందర్భాలలోనే ఆమె చేసినటువంటి సినిమాలు కూడా అన్ని ఫ్యామిలీ జోనర్‌కి సంబంధించినవే. ఆమె అంటే ఏ సినిమా చేసుకున్నా, ఏ సినిమా ఎంపిక చేసుకున్నా గూడా ఆమె ఖచ్చితంగా కట్టు, బొట్టు, చీర ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. మరి ఎక్స్‌పోజింగ్ ఉండేలాగా ఏ సినిమా కూడా ఒప్పుకోదు. ఒకవేళ గూడా సినిమాలో ఇలాంటి ఎక్స్‌పోజింగ్ ఒక సీన్ ఉంటుంది అంటే, మరి దానికి ఆల్టర్‌నేట్‌గా ఇంకొకటి ఆలోచించే అవకాశం ఉంటుందే తప్ప, తను డైరెక్ట్‌గా ఎక్స్‌పోజింగ్ చేస్తూ నటించిన సినిమాలైతే చాలా తక్కువ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇండస్ట్రీలోకొచ్చిన తర్వాత అంటే సినిమాల బిజీ వల్ల కొంతమందికి కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు. అలాంటి టైముల్నే మనం కొన్ని ప్లానింగులు జేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్నేహ గారికి గూడా కొంచెం అంటే ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఇబ్బంది వచ్చింది. అదేంది అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. దాని వలన ఆమె ఎంత ఇబ్బంది పడిందో, ఎంత నరకం అనుభవించిందో ఒక్కసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాము. హోమ్లీ బ్యూటీగా గుర్తింపు పొందిన నటి స్నేహ తన కెరీర్ పీక్‌లో ఎదురైన ఘోర ప్రమాదాన్ని తాజాగా వెల్లడించింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో జరిగిన ఆ ప్రమాదంలో చేతులు, కాళ్ళు, వీపు భాగాలకు తీవ్రమైన గాయాలు అయ్యాయని ఆమె చెప్పారు. కనీసం నిలబడడానికి కూడా 8 నెలలు పడుతుందని వైద్యులు చెప్పడంతో మంచానికే పరిమితం అయ్యానని ఎమోషనల్‌గా గుర్తు చేసుకున్నారు. అయితే దర్శకుడు కరు పళనియప్పన్ ఇచ్చిన ధైర్యం తనను మళ్ళీ కెమెరా ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. వరుస సినిమా బిజీలో ఉండంగా ఆమెకు అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఆమె కెరీర్‌లో ఇలాంటి సంఘటన వస్తుందని ఆమె ఊహించుకోలేదు. ఒక యాక్సిడెంట్ వలన ఆమె చేతులు, కాళ్ళు, వీపు భాగాలు తీవ్రమైనటువంటి గాయాలు అయ్యి ఆమె 8 నెలలు మంచానికే పరిమితమైన సందర్భాలున్నాయని ఆమె ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. అయితే అలాంటి టైముల్నే అంటే అవన్నీ తగ్గిన తర్వాత ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆమె మళ్ళీ కెమెరా ముందు యాక్ట్ చెయ్యననుకున్న ఆమె మళ్ళీ ఒక దర్శకుడిని తర్వాత మళ్ళీ కెమెరా ముందుకొచ్చిందని కొంచెం ఎమోషనల్ అవుతూ చెప్పారు. తెలుగు తెరపై హోమ్లీ పాత్రకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలిచిన నటి స్నేహ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ను, హృదయాలను గెలుచుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది. అందం, అమాయకత్వం, అభినయం, సహజ నటనతో తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ముఖ్యంగా తెలుగులో తొలి చిత్రం 'ప్రియమైన నీకు'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'రాధా గోపాలం', 'సంక్రాంతి', 'శ్రీరామదాసు', 'మధుమాసం' వంటి చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకి మరింత చేరువయ్యారు. నేను ముందుగా చెప్పినట్టే ఆమె ఫ్యామిలీ జోనర్‌లో నటించిన సినిమాలు అన్నీ ఇన్ని కావు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఆమె 'ప్రియమైన నీకు' దాంట్లో మనం ఏ విధంగా చూశామో మనందరికీ తెలుసు. సాంప్రదాయంగా కట్టు, బొట్టు, చీర ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆమె చేసిన సినిమాలు తర్వాత సినిమాలు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. 'రాధా గోపాలం' చూసుకోవచ్చు, 'సంక్రాంతి', 'శ్రీరామదాసు', 'మధుమాసం' ఇవి ఎంత అసలు ఆమె మన సొంత ఇంట్లో ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అలా నటించింది. ఎందుకంటే ఆమె చీర కట్టు గాని, ఆమె కట్టు బొట్టు గాని ఆ విధంగా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి సందర్భాలున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజులలో లేదు అంటే అప్పుడు ఆమె నటించే అటువంటి రోజులలో గాని ఎక్స్‌పోజింగ్ సినిమాలు చాలానే వచ్చాయి. అవన్నీ కూడా వదులుకొని ఇలాంటి ఫ్యామిలీ జోనర్‌లోకి వచ్చి ఇలాంటి సినిమాలు చేయడం అంటే చాలా అరుదు. ఎందుకంటే బేసిక్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా ఎక్స్‌పోజింగ్ చేయాల్సిందే అని కొంతమంది నమ్ముతారు. ఎందుకంటే ఇతర అవకాశాలు రావడానికి లేదు అంటే సినిమా అవకాశాలు ఇంకా పెరగడానికి ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీ అని కొంతమంది ఉద్దేశం. కానీ
ఫ్యామిలీ జోనర్‌లో నటించిన కూడా సినిమా అవకాశాలు వస్తాయని నిరూపించినటువంటి నటి ఎవరైనా ఉన్నారు అంటే అది 'స్నేహ అండ్ సౌందర్య' గారు. ఒకప్పుడు ఉండే మామూలుగా. కానీ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఫ్యామిలీ జోనర్‌లో నటించాలంటే చాలా తక్కువ మంది ముందుకొస్తున్నారు. అదే క్రమంలో వీళ్ళు ఫ్యామిలీ జోనర్‌లు ఎన్నుకొని అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడం జరుగుతున్నది. సో, ఆమె చేసినటువంటి ఇవన్నీ సినిమాలు ఒక్కసారి మీరు చూడండి. ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే ఆమె చేసినటువంటి ప్రతి ఒక్క సినిమా గూడా సూపర్ బంపర్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి అంటే అది చెప్పనవసరం లేదు. ఆమె నటించిన నటన గాని, దాంట్లో నటించినటువంటి అందరూ కూడా అసలు ఫ్యామిలీ అంటే ఆ విధంగా ఉండాలి అన్నట్టుగా నటించారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని కొంతకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. కాస్త గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టిన ఆమె 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'వినయ విధేయ రామ' వంటి చిత్రాల్లో కీలక పాత్రలో మెప్పించారు. బేసిక్‌గా ఆమె కెరీర్ అప్పటికే అంటే ఈ సినిమాలు తీసిన తర్వాత నటి స్నేహ ఎలాంటిదో అందరికీ తెలిసిపోయింది. అలాంటి సందర్భాలలో ఆమెకచ్చినటువంటి ఆ సినిమాలు ఆమె బిజీ లైఫ్‌లో గూడా ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం వెనక్కి తగ్గిందనే చెప్పవచ్చు. అలాంటి క్రమంలోనే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక 2 సినిమాలు వచ్చాయి. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అంటే మామూలుగా హీరోయిన్‌గా కాకుండా వదినగాను, తల్లిగాను కొన్ని సినిమాలైతే చేసింది. 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో మామూలుగా విలన్‌కు భార్యగా నటించింది. అలాగే 'వినయ విధేయత రామ'లోనేమో హీరోకి వదినగా నటించింది. అలాంటి చిత్రాలలో నటించి ఆమె చేసినటువంటి నటన అద్భుతంగా ఉందని అందరూ చెప్పుకొచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. తన జీవితంలో ఎదురైన చేదు ఘటన గురించి ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో తాను ఒక ఘోర ప్రమాదానికి గురయ్యానని, ఆ ప్రమాదంలో చేతులు, కాళ్ళు, వీపు భాగాలు తీవ్ర గాయాలయ్యాయని, కనీసం నిలబడడానికి కూడా 8 నెలలకు పైగా సమయం పడుతుందని వైద్యులు చెప్పడంతో తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారని చెప్పింది. ఇది స్టోరీ. ఎందుకంటే ఆమె ఒక ఇంటర్వ్యూలో ఇలా చెబుతూ ఎంతో మనోవేదనకు, ఎంతో ఎమోషనల్ అవుతూ చెప్పింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకునే టైముల్నే నాకు ఈ యాక్సిడెంట్ అవ్వడం, తర్వాత వీపుకు, కాళ్ళకు తీవ్రమైన గాయాలు అవ్వడం, ఇవన్నీ కూడా ఇండస్ట్రీని దూరం చేస్తుందేమోనని కొంచెం చాలా భయపడింది. కానీ అదే టైంలో అంటే ఆమె తగ్గడానికి కనీసం ఒక 10 నెలలు టైం పట్టింది. దాని తర్వాత కొంచెం కొన్ని రోజులు టైం తీసుకొని మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చింది. అదే క్రమంలోనే ఒక డైరెక్టరు ఈమెకు మంచి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఇక నా కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నా, మంచానికే పరిమితమయ్యా, భవిష్యత్తుపై భయం వేసింది. ఆ సమయంలో దర్శకుడు కరు పళనియప్పన్, పార్థిబన్ కణపు కథతో తనను సంప్రదించారని, కదల్లేని పరిస్థితిలో ఉన్నానని తెలిసినా తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపించిందని స్నేహ తెలిపింది. ఆ నమ్మకం వల్లే మళ్ళీ కెమెరా ముందుకు రాగలిగానని ఎమోషనల్ అయ్యింది. తన జీవితంలో ఆ దశ చాలా కఠినమైందని, కానీ అదే తనను మరింత బలంగా మార్చిందని చెప్పింది. అయితే తను అలాంటి అంటే నటించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దర్శకుడు నాపై నమ్మకం ఉంచి నన్ను ఒక సినిమాకి ఓకే చేసుకొని వెళ్ళిపోయాడు అంటే తన నటన ఏ విధంగా ఉందో మనం అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే తన నటన ఆ విధంగా ఉందన్నట్టు. సో ఏది ఏమైనా కూడా తన నటనకు చాలా మంది అభిమానులే ఉన్నారని చెప్పుకోవచ్చు. స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు. తెలుగు కుటుంబానికి చెందిన ఆమె ముంబైలో జన్మించి షార్జాలో పెరిగారు. ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మలయాళం నిర్మాత ఒకరు ఆమెను చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అలా 2000లో మలయాళం చిత్రం ద్వారా సినీ రంగం ప్రవేశం చేసిన స్నేహ తెలుగు, తమిళ పరిశ్రమల్లో వరుస అవకాశాలు అందుకుంది. 2012లో నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న తర్వాత కొంత విరామం తీసుకున్న స్నేహ తర్వాత 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'వినయ విధేయ రామ' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ఘనంగా మొదలుపెట్టారు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించిన స్నేహ జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించి మళ్ళీ కెమెరా ముందు నిలబడడం నిజంగా స్ఫూర్తిదాయకమే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే స్నేహ పూర్తి పేరు సుహాసిని రాజారాం నాయుడు. ఆమె తెలుగు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఆమె ముంబైలో జన్మించింది, షార్జాలో పెరిగారు.
ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మలయాళం నిర్మాత అక్కడికి వచ్చి ఈమెను చూసిన తర్వాత ఈమెను 2000 సంవత్సరాలలో ఒక మలయాళం మూవీలో ఫస్ట్ టైం నటించాలని కోరాడు. ఆమె కూడా అందుకు ఒప్పుకొని దాంట్లో నటించింది. అంటే ఈమె సినీ ఇండస్ట్రీ ఎప్పుడు మొదలుపెట్టింది అంటే 2000 సంవత్సరంలో మొదలుపెట్టింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె చేసినటువంటి ఆ ఫ్యామిలీ జోనర్ సినిమాలు ఎంతగా ఆకట్టుకున్నాయో మనందరికీ తెలిసిందే. ఈ మ్యారేజ్ తర్వాత లేదంటే యాక్సిడెంట్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చింది. లేదంటే ఆమె ఇంకెంత మంచి సినిమాలు చేసేదో మనం అర్థం చేసుకోవాల్సిన అవకాశం ఉంది. సో అది దాని తర్వాత కూడా ఆమె కొన్ని అంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో కొన్ని సినిమాలు కూడా స్టార్ట్ చేసింది. అంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ తెరపైకి కనిపిస్తుంది. సో ఆమె తెలుగులో గానీ, మలయాళంలో గానీ, కన్నడంలో గానీ ఇలా అన్ని భాషల్లో నటించిన నటి ఎవరైనా ఉన్నారు అంటే స్నేహ గారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో గానీ, ప్రతి సినిమాలో గానీ కేవలం ఫ్యామిలీ జోనర్స్‌లే ఎంచుకొని అలాగే నటించడం అంటే ఇట్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక సినిమాలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక షాట్‌లో ఖచ్చితంగా కొంచెం వల్గర్‌గాను లేదంటే దుస్తులు వేసుకునే పద్ధతి గాను మార్చడం జరుగుతుంది. కానీ ఈమె ఎక్కడ మార్చుకోకుండా ఫ్యామిలీ జోనర్‌లను ఎంచుకొని కట్టుబొట్టు ఖచ్చితంగా చీర కట్టుకునే విధానం ఉంటేనే నటిస్తాను అనేది కాకుండా అలాంటి ఫ్యామిలీ జోనర్‌లను ఎంచుకొని నటించడం జరిగింది. సో ఆమె ఎప్పటికైనా మంచి మంచి సినిమాలు తీస్తూ ఈ తనకున్న ఆడియన్స్ గానీ, లేకుంటే తనకున్న అభిమానులకు నిరాశ కలిగించకుండా ఇలాంటి ఫ్యామిలీ జోనర్‌లను ఎంచుకొని మంచి సినిమాలు తీయాలని మన ఛానల్ ద్వారా కోరుకుందాం. హెల్త్ ఇష్యూ నుండి త్వరగా బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.